దగ్గరికి వస్తుంది. నువ్వేమైనా నన్ను ఫాలో అవుతున్నావా? నాకు ఫాలో అయ్యే అలవాటు లేదండి. మరేంటి ఇలా బైక్ మీద తిరుగుతూ నేను ఎక్కడ ఆగితే అక్కడ ఆగుతున్నావు? మా ఫ్రెండ్ ఫోన్ చేశాడండి. బైక్ మీద డిస్టర్బ్ అవుతుందని అలా నడుస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉన్నా, అంతే. అంతేనా ఇంకేమైనా ఉందా? అంతే. వీడేదో కొంచెం తేడాలా ఉన్నాడే. ఎరా, మన క్లాస్మేట్ కావేరి ఈ సంవత్సరం మిస్ వరల్డ్ అవుతుందా? అవుతుందిలేరా. తన అందం ముందు ఎవరైనా దిగదుడిపే. ఆ కాళ్ళు చూడు, అలా ముద్దు పెట్టుకోవాలనుంది. అలా కొంచెం పైకొస్తే ఆ కలర్ దానిమ్మ పండు కలర్లో ఉంది. ఆ కలర్కి సగం మార్కులు వేయొచ్చు. ఇక పైకి పోతే ఆ తొడలుంటాయి, బాలకృష్ణ కూడా తొడగొట్టేలా ఉంటాయి. ఇంకేంట్రా చెప్పు. రేయ్ ఫోన్ తీరా. ఆ, నీకు ఫోన్ రాలేదు కదరా? ఏయ్ ఇప్పటిదాకా నువ్వు మాట్లాడిందంత నా గురించే కదా? అవును. ఇందాక నా గురించి కాదన్నావు. నువ్వేమంటావో అని. ఇప్పుడు చెప్పు, నా గురించి నువ్వేమనుకుంటున్నావు? అనుకోవడానికేముంది, యు ఆర్ పర్ఫెక్ట్ గర్ల్. ఎన్నో రోజుల నుంచి చూస్తున్నా. నా కోసమే పుట్టిన కలికాలం పతివ్రతవి. అబ్బా చా. ఎన్నో జన్మల నుంచి నా కోసం వెయిట్ చేస్తున్నా అపురూప శిరోమణివి. ఇంకా చాలా ఆపు. నువ్వు ఊహించినంత ఏం లేదు కానీ ఇప్పుడు నేను చెప్తా విను. నువ్వేం చెప్పినా నా హార్ట్కి చిల్లు పడకుండా చెప్పు. ఇక్కడ హార్టే లేదు, ఇంకా నీ చిల్లు గురించి నేనేం ఆలోచించాలి? హార్ట్ లేదా? ఏమైంది? ఇద్దరికి వేరే రూపంలో అమ్మేశా. నీకివ్వటానికి నా దగ్గర ఒక్కటే ఉంది. ఏంటది? చెప్తా విను. నా శీలం కాంట్రాక్ట్లో మొత్తం కొట్టుకుపోయింది. పరువు పోలీస్ స్టేషన్లో పోయింది. నేనంటే ఇష్టం అంటున్నావు కాబట్టి ఎంతో కొంత డబ్బులిచ్చి నన్ను తీసుకెళ్ళు. బొచ్చేం కాదు, నేనే నీ నుంచి ఏదో ఆశించాను. నువ్వేమో పెద్ద బిల్డప్లు ఇస్తున్నావు. నా దగ్గర నుంచి నువ్వేం ఆశించావురా? నిన్ను దుబాయ్కి అమ్మేద్దామని చాలా రోజుల నుంచి తిరుగుతున్నా. నీ వల్ల మా ఫ్రెండ్ డీప్ లవ్ చేసి చచ్చిపోయాడే. నీలాంటి దాని వల్ల ఏ మగాడు బలి కాకూడదే. చలో దుబాయ్.